అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. సో నిన్న మొన్నటి దాకా కళ్యాణ్ పడాల తనుజ ఫ్రెండ్షిప్ బాగుందని చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు మొన్న ఈవెంట్ లో కూడా చాలా బాగున్నారు, డిమాండ్ పవన్ రీతు ఈవెంట్ లో. కానీ నిన్న కళ్యాణ్ పడాల ఏదైతే సిరీస్ వస్తుందో ఆ ఈవెంట్ లో మాత్రం కొంచెం సరిగా మాట్లాడుకోలేదు, సరిగా లైక్ కలిసి క్యూట్ మూమెంట్స్ ఏం లేవు. బయట ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఒకటే టాపిక్ నడుస్తుంది, ఎందుకు వీళ్ళ మధ్య ఏమైనా గొడవ అయిందా అన్నట్టు నడుస్తుంది. మరి ఏమంటారు దీన్ని? నేను ఒకటే చెప్తా, ఏంటంటే నేను నిన్ననే మాట్లాడా తనుజ గురించి. నాకు ఒక అవకాశం ఇస్తే పంతులు గారులు పెళ్లిళ్ళు చేశారు, ఈ పంతులమ్మ పెళ్లి చేసి ఆశీర్వదిస్తుందని చెప్పాను. కానీ దీనికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నుంచి వాళ్ళు మంచి ఫ్రెండ్స్, బయటికి వస్తే అబ్బా కళ్యాణ్ని లవ్ చేస్తుంది. మన తనుజని చాలా మంది ఏమంటారంటే, మా ఇంట్లో పుట్టాల్సిన అమ్మాయి, ఎంత మంచిది, ఎంత క్యూట్ గా ఉంటది, చాలా మంచితనం ఉంది అమ్మాయి దగ్గర, అమ్మాయిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి అప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా మంచి కామెంట్లు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఇన్స్టాలో పెడతారు, యూట్యూబ్ లో పెడతారు, ఫేస్బుక్ లో పెడతారు, వాళ్ళు చూడకుండానే ఉంటారా? అలాగా ఎందుకు మా గురించి ఇట్లా రూమర్స్ చేస్తున్నారు, ఇలా పుట్టిస్తున్నారు అనే విధంగా వీళ్ళు ఇదిగో ఇట్లా ఉన్న వాళ్ళు ఇలా అయిపోయారు. కానీ చాలా మంది కోరుకునేది ఏంటంటే, వాళ్ళ లవ్ ఒకవేళ లవ్ లో ఉన్నారు అంటే పెళ్లి చేసుకుంటే మాత్రం మంచి జంట. అంటే ఒక మొన్న రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది, కళ్యాణ్ పడాల షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తుంటే ఆమె చూసుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడింది, కానీ కళ్యాణ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సో కావాలనే తనుజ ఇగ్నోర్ చేస్తుంది, యాటిట్యూడ్ చూపిస్తుందని కొంతమంది అంటున్నారు. ఇది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు అంత పబ్లిక్ లో షేక్ హ్యాండ్ ఇచ్చింది అనుకోండి, మాట్లాడింది అనుకోండి, దానికి ఒక కామెంట్లు దాన్ని వైరల్ చేసేస్తారు. చూసారా జనాల్లోనే షేక్ హ్యాండ్లు ఎంత క్లోజ్ గా ఉన్నారో. ఇవి ఉత్త పుణ్యాన ఇలా కామెంట్లు పెట్టడము, వైరల్ చేయడము, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందుకని ఆమె కావాలనే ఆమె దూరం పెట్టింది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు మనసులో ఒకవేళ చేసుకోవాలనుకున్నా గానీ ఈ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో లాస్ట్ వరకు వచ్చారు, పాపం లాస్ట్ వరకు వచ్చారు. అలాగే చాలా మంది వాళ్ళిద్దరు చేసుకోవాలి, మంచి కలిసి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒకవేళ పెళ్లి చేసుకున్నా గానీ ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారు. అంటే వీళ్ళిద్దరు జోడీలో ఎవరు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు, ఎవరు కొంచెం మంచిగా గ్రౌండెడ్ ఉంటారు? అంటే తనుజ చూపిస్తది ఏంటంటే బయట పడదు, చాలా మంచి అమ్మాయి. అమ్మాయి ఎందుకు అట్లా చేస్తుందో దానికి కూడా నేను చెప్పాను ఇప్పుడే. చాలా మంది కామెంట్లు ఇది వైరల్ చేస్తున్నారు, ఉత్త పుణ్యాన వాళ్ళిద్దరిని ఇట్లా చేయడము తప్పది. అందుకని ఆమె ఎందుకు దూరం ఉండాల్సి, పాపం ఆయన మంచి మనసే, కళ్యాణ్ది కూడా చాలా మంచి మనసు, ఎంతైనా ఆర్మీ జవాన్ కాబట్టి చాలా మంచి మనసు. ఆమె దూరం పెట్టడానికి కారణం కూడా ఇదే, లేకపోతే మొత్తం పర్ఫెక్టే. అది ఫైనల్ గా ఏం చెప్తారు మరి? ఇలాంటివి వస్తున్నాయి, ఒక రోజు బాగున్నారు అంటున్నారు, ఇంకో రోజు విడిపోతున్నారు అంటారు. అసలు ఏం చెప్తారు? వీళ్ళ పులి స్టాప్ పెట్టే ఛాన్స్ వస్తుంది అంటారా? అంటే నేనేం చెప్పబోతున్నానంటే, చూడండి, తనుజకి కళ్యాణ్ గారికి తనుజ గారికి నేను ఒకటే చెప్తున్నానమ్మా, మిమ్మల్ని చూసిన తర్వాత అందరూ ఇలాంటి బిడ్డ మా ఇంట్లో ఉంటే బాగుంటదని ప్రతి రాష్ట్రం కోరింది. అలాంటిది మీరిద్దరు జోడి సూపర్ ఉంది. ఎందుకంటే మీరు ఎంత మంచి కలిసి ఉంటారో. కళ్యాణ్ కి కూడా అలాంటి తనుజ లాంటి అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇది మాత్రం ఫిక్స్, 100% చెప్తున్నాను. కళ్యాణ్ గారు మీరు నిజంగా మంచి జంట, మీది పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోండి, యావత్ ప్రపంచం మొత్తం మీకే సపోర్ట్ చేస్తుంది. ఎంత మంచి బంగారం లాంటి అమ్మాయిని మీరు చేసుకున్నారని ఈ రోజు అందరు కోరుకుంటారు. కానీ ఇలాంటి కామెంట్లు ఇలాంటి పెట్టడం వల్ల కొంచెము ఆమె ఎందుకంటే కొంచెం ఎనర్జీగా ఫీల్ అవుతుంది. అలా ఫీల్ కాకుండా ఉండాలంటే మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టండి, ఆచితూచి పెట్టాలి. నేను ఇదే వార్నింగ్ ఇస్తున్నాను. వైరల్ మాత్రం చెయ్యకండి, వాళ్ళు బాగుండాలని కోరుకోండి, అంతే. మాత్రం ఇలాంటివి మాత్రం చేయకండి దయచేసి.